నిన్న కార్డియో విత్ కుక్క కాటు. మరి ఈరోజు వెల్కమ్ టు భరద్వాజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. లేచాక జింజర్ టీ తాగాలనిపించింది. అల్లం మెల్లిగా కట్ చేసుకుని 1 లెమన్ని స్లైస్ చేసి స్టవ్ మీద వాటర్ అయితే హీట్ చేసి టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇది తాగేసి బ్రేక్ఫాస్ట్కి ఒక అట్టు, పల్లీ చట్నీ, కారం పొడి తాగించేసాను. ఈవినింగ్ జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. నిన్న రాత్రి కుక్క కరిచినా ఈరోజు జిమ్ అయితే మానలేదు. అంత పెయిన్ అయితే లేదు. అండ్ అలాగే ఈరోజు ఫుల్ వర్కౌట్ ఉంది కదా, లెగ్స్ మీద ఇంపాక్ట్ ఉండదు అని స్టార్ట్ అయితే అయ్యాను. ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఆపేద్దాము. అలా బైక్ రైడ్ చేస్తూ తెలుసు కదా మూవీకి వెళ్దామా అని ఆలోచిస్తూ ఏ థియేటర్లో బుక్ చేద్దామని ఆలోచించాను. కానీ ఈలోపే గుర్తొచ్చింది, రేపే దివాలి, ఇంటికి వచ్చి లైట్స్ ఫిక్స్ చేయాలి, అసలే టైం లేదు. ఇంకా మూవీకి వెళ్ళినట్టే. సో మూవీ కుదరదు. ఫుల్ వర్కౌట్ ఉంది ఈరోజు. సండే మార్నింగ్ కాబట్టి మా జిమ్ అయితే రెగ్యులర్గా వెళ్ళేది 11కి క్లోజ్ చేస్తారు. సో నెక్స్ట్ నియర్ బై కల్ట్ కొంపల్లి ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాను. ఈ కల్ట్ ఓన్డ్ అండ్ ఆపరేటర్ జిమ్స్లో ఎక్విప్మెంట్ ఎందుకో తక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఏదో 1-2 మెషిన్స్ పర్ మజిల్ గ్రూప్ తప్ప వెరైటీ ఆఫ్ మెషిన్స్ అయితే ఉండవు. నేను ఎక్కడ చూడలేదు. మరి ఎందుకని అలా పెట్టారో తెలీదు. మా జిమ్లో అయితే చాలా వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ప్రశాంతంగా వర్కౌట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ మంది ఉన్నా కూడా వేరే వేరే మెషిన్స్ని యూజ్ చేసుకుంటూ అలా వర్కౌట్ చేయొచ్చు. జిమ్కి అయితే వచ్చేసాము. వార్మప్ ఫినిష్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. అసిస్టెడ్ పుల్అప్ మెషిన్తో 3 సెట్స్ చేశాను. 8 రెప్స్ ఈచ్ విత్ 40 kgs వెయిట్ సపోర్ట్తో. ఎందుకు వెయిట్ సపోర్ట్ అంటే వెయిట్ సపోర్ట్ లేకపోతే ఒక్కటి కూడా రాదు. కాలేజ్లో ఉన్నప్పుడు 12 to 15 రెప్స్ వచ్చేవి నా బాడీ వెయిట్తో. ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు. దాని తర్వాత ల్యాట్ పుల్ డౌన్ అయితే చేశాను. వెయిట్ ఎక్కువ వేయలేదు. 50 kgsతో 12 రెప్స్ 3 సెట్స్ చేశాను. బాడీ హీల్ అవుతుంది కదా, వ్యాక్సిన్ తీసుకున్నాను. సో ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని వెయిట్స్ అయితే ఎక్కువ వేయట్లేదు. స్లో అండ్ కంట్రోల్ రిలీజ్ ఏం చేశాను. లైట్ వెయిట్ ఏ బడే. ఆ పక్కనే వెర్టికల్ రో మెషిన్ కనిపించింది, అది చేశాను. 45 kgs 12 రెప్స్ 3 సెట్స్. ఇది కూడా కంట్రోల్డ్గా స్లోగా చేయడానికి ట్రై చేశాను. మంచి స్ట్రెచ్ వచ్చింది. కానీ ఎంతైనా చెస్ట్ సపోర్టెడ్ టీ బార్ ఉన్నంత ఎఫెక్టివ్గా అయితే ఇది లేదు. దట్స్ ఓకే. రియర్ డెల్ట్ని కూడా బ్యాక్ రోజే ట్రైన్ చేస్తాను నేను. సో ఈ రివర్స్ పెగ్ డెక్ ఫ్లై ట్రై చేశాను. 25 kgs 15 రెప్స్ 3 సెట్స్. రెప్స్ 15 చేశాను ఎందుకంటే ఇది నా బాడీలో కొంచెం వీక్ ఉంటుంది రియర్ డెల్ట్. సో కొందుకే ఒక 3 రెప్స్ ఎక్కువ చేశాను. బైసెప్స్కి వచ్చేసాను. బేస్ అండ్ బైసెప్ కర్ల్ స్టార్ట్ చేశాను. 7.5 kgs ఈచ్ హ్యాండ్తోనే గగనం అయిపోయింది. అసలు లాస్ట్ 3 to 4 రెప్స్ అయితే చాలా కష్టంగా వచ్చాయి. లోడ్ అయితే బైసెప్ మీద బాగా పడింది. ఈ వేరియేషన్ బేసిక్గా బైసెప్ లాంగ్ హెడ్ కోసం చేశాను. అది ఎంత స్ట్రగుల్ అవుతూ చేశానో నాకు ఇంకా ఇప్పటికి గుర్తుంది. అండ్ బైసెప్ షార్ట్ హెడ్ కోసం ఈ ప్రీచర్ కర్ల్
విత్ ఈజీ బార్ చేశాను. ఫామ్ సరిగ్గా రాలేదు. ఆ రాడ్ లెంత్ నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించింది. సో బ్యాలెన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. 15 kgs బార్ అది, ఇంక్లూడింగ్ దట్ వెయిట్. 15 reps, ఒక 3 సెట్లు చేశాను అంతే. ఇంకా ఈ రోజుకి వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఏదైనా చెస్ట్ సపోర్టెడ్ టీ బార్ని చాలా మిస్ అయ్యాను. నెక్స్ట్ ఫీల్ ఉండేది అసలు ఆ వేరియేషన్ చేస్తే. కానీ ఈ జిమ్లో మెషిన్ లేదు. ఏం చేస్తాం, నెక్స్ట్ పుల్ వర్కౌట్ మన రెగ్యులర్ జిమ్లో చేద్దాం అన్నట్టు. ఇక్కడ బాడీ అసెస్మెంట్ మెషిన్ ఏదో కనిపిస్తే అక్కడ చెక్ చేసుకున్నాను. బాడీ ఫ్యాట్ 25.2% బాడీ ఫ్యాట్. స్కెలిటల్ మజిల్ మాస్ 39.1 kg ఉంది. బాడీ ఫ్యాట్ మాస్ వచ్చేసి 23 kg అని వచ్చింది. కానీ ఇవి రిపోర్ట్ అనలైజ్ చేస్తూ ఉన్న పక్కన ఏదో ఒక బోర్డు ఉంటే దాంట్లో చూస్తే అక్కడ ఏదో కొన్ని రిక్వైర్మెంట్స్ కనిపించాయి. వర్కౌట్ అయ్యాక 30 minutes గ్యాప్ ఉండాలి, వాటర్ తాగకూడదు, అండ్ 2 hours ఆఫ్టర్ మీల్ గ్యాప్ ఉండాలి. ఇలా చాలా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి ఫాలో అవ్వలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం. సో ఈరోజు డిన్నర్కి దొండకాయ కర్రీ, గోంగూర పచ్చడి, ఆలూ ఫ్రై విత్ రైస్. ఇంకా ఇంటికి లైటింగ్, ఫ్లవర్స్ కట్టి ఈరోజు ఇంకా డే ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.